జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4:30 గంటల వరకు బీజేపీ పార్టీ కార్యాలయం నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యధికంగా సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని, దాదాపు 18 కోట్ల మంది బీజేపీ పార్టీలో సభ్యులుగా ఉన్నారని, ఇటువంటి పార్టీలో ఎవరైనా పార్టీలోకి చేరాలంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని సంప్రదించే ఒక సెల్ ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తేనే వారికి సభ్యత్వం కూడా డిజిటల్ రూపంలోనే అందజేస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీజేపీ పార్టీలోకి చేరి రాజకీయంగా వారు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని బీజేపీ పార్టీలోకి చేరాలని అనంతపురం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు చిరంజీవి రెడ్డి, లలిత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కిరణ్ కుమార్ గౌడ్, అశోక్ రెడ్డి, సోమయ్య, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమం నమోదు ప్రారంభిస్తుంది. ఈసారి సెప్టెంబర్ 1వ తేదీ ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా సభ్యత్వం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కార్యకర్తల ఆధారంగా నడిచే పార్టీ. సుమారుగా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా 18 కోట్ల పైచిలకు సభ్యత్వాలు నమోదైన ఇంతకుముందు. కొన్ని దశాబ్దాల కాలంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే అత్యధిక సభ్యులు గల పార్టీ ఉండిందో, 2014లో అమిత్ షా గారి నాయకత్వంలో ఆ పార్టీని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు గల రాజకీయ పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలోన రాజకీయ కుటుంబ నేపథ్యం కానీ, వారసత్వ రాజకీయాలు కానీ, రాజకీయ పార్టీ దేశంలో ప్రపంచంలో కానీ ఏదైనా ఉందంటే కేవలం జనతా పార్టీ. మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా రాజకీయ పార్టీలు సామాజికంగా మేము చేస్తున్నాం అని చెప్పుకుంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీకి వాళ్ళకున్న ప్రాధాన్యతలు వేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావాలంటే కూడా నియమ నిష్ఠామాలు ఉన్నాయి. ఇది ఒక కార్యకర్త దేశం యొక్క ఔన్నత్యమే ప్రధాన అంశంగా, పార్టీ రెండవ అంశంగా, వ్యక్తిగతం అనేది చివరి ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని పనిచేయాలి. అదేవిధంగా ఏ విషయంలో కూడా దేశ సమగ్రతను మొదటి ప్రాధాన్యంగా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి భావించిన వాళ్ళే భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి మనం పార్టీ నియమాలను పెట్టుకుంది. దాంట్లో భాగంగా ముందుకు పోతుంది. అదేవిధంగా